నమస్తే, నేను మీ హరిత. ప్రతి మనిషిలో 7 శక్తి చక్రాలు ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. మరి వాటిని యాక్టివేట్ చేసుకోవడం ఎలా తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. శక్తి చక్రాలకు నిజంగా అంత పవర్ ఉంటుందా? వాటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఎలా? యాక్టివేట్ చేసుకోవడం వల్ల లాభాలు ఏముంటాయి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, చాలా పవర్స్ అండి. మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయండి. ఓకే, అవేమిటంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఈ 7 చక్రాల్లో ఎప్పుడైతే చలనం వస్తుందో మనిషి అనుకున్నవన్నీ అనుకున్నట్టు సాధిస్తాడు. అయితే మీరు అనొచ్చు ఎట్లా యాక్టివేషన్ అవ్వాలంటే, చూడండి, ఏ చక్రం పైకి అయితే మన దృష్టిని మళ్ళుతుందో ఆ చక్రం యాక్టివేషన్ అవుతుంది. అంటే మన మనోనేత్రంతో, అంటే మన మనసులో ఏ చక్రానికి అయితే చూస్తామో ఆ చక్రానికి శక్తి వెళ్తుంటుంది. ఆ మనోశక్తి అది యాక్టివేషన్ అవుతుంది. చూడండి, కొంతమంది చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క చక్రం వల్ల వీక్నెస్ లో ఉంటారు. ఆ ప్రయోజనాలు చెప్పే ముందు అసలు ఏంటి నిజంగా అంత జరుగుతుంది. సపోజ్ మూలాధార చక్రం తీసుకుందాం మేడం. ఆ మూలాధార చక్రం కనుక వీక్ గా ఉంటే లేదా సరిగ్గా యాక్టివ్ కాకుంటే మనీ బ్లాక్స్ అనేది ఏర్పడతాయి. ఏంటి మేడం? మనీ బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. సెక్యూర్ అంటే వాళ్ళు ఎట్లా అంటే చాలా భయపడిపోతుంటారు. అంటే రేపు ఏమవుద్దో టెన్షన్ ఫీల్ అవుతుంటారు. సో ఇంకొకటి చెప్పాలంటే వాళ్ళు కొంతమంది చూస్తే శరీరం చాలా వీక్ గా ఉంటారు. ఎందుకంటే మూలాధార చక్రం అనేది ఏంటంటే ఎర్త్ ఎలిమెంట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది మేడం. ఎర్త్ ఎలిమెంట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళకు మంచి మంచి రేస్ వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి దానికి వచ్చి కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది మేడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రం ఏమిటి అంటే వాటర్ తో అండి. ఎలిమెంట్ ఇస్ వాటర్ అండి. ఓకే, చాలా మందికి రిలేషన్షిప్ సరిగ్గా ఉండకపోవడం కావచ్చు, లేకపోతే క్రియేటివ్ ఐడియాస్ రాకపోవడం కావచ్చు, లేకపోతే శరీరంలో రక్త ప్రసరణకు సంబంధించింది కావచ్చు, ఎమోషన్స్ మీద చదువుండి. ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ డిపెండ్ ఆన్ ది ఎమోషన్ పైన ఆధారపడి ఉంటుంది. కొంతమంది క్షణికావేశం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈ ఎమోషన్స్ అన్ని కూడా దేనిపై రిలేషన్ అంటే స్వాదిష్టాన చక్రం. దానికి కలర్ వచ్చేసి ఆరెంజ్ అండి. సింపుల్ చెప్పాలంటే ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే విబ్జిఆర్ ఉంది కదా, ఇంద్రధనుస్సులో 7 కలర్లు లెక్కన పైనుంచి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఓకే, లాస్ట్ మూలాధార చక్రం ఇస్ రెడ్, తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఎలిమెంట్ ఇస్ వాటర్ మేడం స్వాదిష్టానికి. దానిపై వచ్చేసి మణిపుర, నాభి ప్లేస్ లో, నాభి దగ్గర ఉంటుంది మేడం. ఎప్పుడైతే మణిపుర చక్రం యాక్టివేషన్ అవుతుందో వాళ్ళు చాలా ఫోకస్ గా ఉంటారు. వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా ఉంటుంది మేడం. అంటే వాళ్ళు చేస్తే కాన్సన్ట్రేషన్ కానీ లేదా వాళ్ళు ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ లో రాణిస్తారు. అదే విధంగా కెరియర్ లో కూడా వాళ్ళు ఏదైనా ఎంచుకుంటే, అంటే జాబ్ కావాలని కోరుకుంటారు కొంతమంది, జాబ్ రాదంటారు. సో నేనేం చెప్పిస్తాను మన క్లాస్ లో మణిపుర చక్రాన్ని యాక్టివేషన్ చేపిస్తాను. ఎప్పుడైతే మణిపుర చక్ర యాక్టివేషన్ అనుకోండి వాళ్ళ లోపల కరేజ్ వస్తుంది, ధైర్యం వస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఎలిమెంట్ ఈజ్ అ ఫైర్ మేడం. అంటే లోపల నేను సాధించాలి అనే తపన బలంగా ఉంటుంది. దానివల్ల బద్ధకం కావచ్చు, వాయిదా వేసే వస్తుంది, వదిలిపెడుతుంటారు. ఇక కొంచెం మీరు పైకి వెళ్తే అనాహత చక్రం మేడం. ఇక్కడ ఉండేది చెస్ట్ మధ్యలో ఉండేది అనాహత చక్రం. దీనికి ఏంటిదంటే కలర్ ఇస్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ కలర్ చక్రం మీద కలర్ ఇస్ గ్రీన్ కలర్. దాంతో పాటు ఏంటంటే వాయుతత్వం అంటే దానికి సంబంధించింది. అంటే గాలికి, అంటే ఎస్పెషల్లీ చెస్ట్ ఇష్యూస్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు, లంగ్స్ ఇష్యూ కావచ్చు, ఎస్పెషల్లీ ఆస్తమా ఇష్యూస్ కావచ్చు, ఎలాంటి అయినా సరే ఆ చక్రం పైన ఫోకస్ పెట్టగలిగితే ఆ చక్రం యాక్టివేషన్ అవుతుంది. అనాథ చక్రం అన్ని సాల్వ్ అవుతాయి. ఎస్పెషల్లీ వాళ్ళకి సెల్ఫ్ లో వచ్చి మన అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎందుకు రిజల్ట్స్ రావంటే ఫీలింగ్స్ ఉండవు మేడం. అంటే ఏదో కావాలని కోరుకుంటూ తప్పిస్తే లోపల ఫీలింగ్ ఉండదు. ఏదో వీరుకుంది కాబట్టి నాకు లేదు కాబట్టి కోరుకుంటారు తప్పిస్తే సొంతంగా నాకు ఎందుకు కావాలి వాళ్ళ ప్యాషనెట్ గా ఉండరు. అనాహత చక్రం ఓపెన్ అవుతాయి, సెల్ఫ్ లోనెస్ పెరుగుద్ది, మనీని ఈజీగా ఆకర్షించుకుంటారు. నెక్స్ట్ వచ్చి విశుద్ధ చక్రం అండి. ఇక్కడ ఉంటుంది, త్రోట్ దగ్గర ఉంటుంది. సో నెక్లో ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఈ చక్రం మనకి యాక్టివేషన్ అవుతాయి ఈజీగా మీరు ఏంటంటే ఇతరులను ఆకర్షించుకోవచ్చు. అంటే మాటే మంత్రం అంటారు కదా, ఇక్కడ నుంచి ఎస్పెషల్లీ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ అయిపోతుంటాయి. సో ఎప్పుడైతే మనం సరిగ్గా మనం సాధన చేసుకోగలిగితే మనకి ఎవరి వచ్చి లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కనుక కరెక్ట్ గా యాక్టివేషన్ అవుతుంది. ఎంతమంది అంటే ఇంప్రెస్ చేయొచ్చు వాళ్ళకు. మనకు చెప్పాలంటే అంత శక్తి ఉంటుంది మేడం. విశుద్ధ చక్రం అంటే మాటే మంత్రం అండి. అంటే మీరు చూస్తే రాజకీయ నాయకులు కొంతమంది మాట్లాడితే వినాలనిపిస్తుంటది. కొంతమంది సినిమా హీరోలు డైలాగ్ చెప్తుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకు చూస్తే అంటే ఇక్కడ ఉన్న విశుద్ధ చక్రం. ఇంకోటి ఆజ్ఞా చక్రం అండి. దీనికి సంబంధించి నిర్ణయాలు కొంతమంది చూస్తే వారి నిర్ణయాలు సరిగ్గా తీసుకోరు వారి జీవితంలో. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ అక్కడే స్ట్రక్ అయిపోతుంది. ఎవరైతే నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటారో వారి జీవితం ఒక అద్భుతం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఇండిగో కలర్ ఉంటుంది మేడం. దాంతో పాటు నిర్ణయాత్మక శక్తి ఉంది. మీరు ఏ లైఫ్ లో ఏ ఫీల్డ్ తీసుకోండి నిర్ణయాలపైన ఆధారం. నెక్స్ట్ వచ్చి సహస్రం. యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలంటే మనకి ఇది ఓపెన్ అవ్వాలంటే ఇవన్నిటి గురించి ఇక్కడ చేస్తే టైం తక్కువ ఉంటుంది మేడం. మన ప్రాక్టికల్ క్లాసెస్ లో ఏంటంటే మనకు చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అంటున్నారు కదా.
యాక్టివేట్ ఎలా చేస్తారు? థ్యాంక్ యూ సో ఎలా మచ్. చేసుకోవడం? అయితే దానికోసం ఏంటంటే ఒక్కొక్క చక్రానికి ఒక బీజ మంత్రం ఉంటుందని. ఈ బీజ మంత్రాన్ని సరైన వైబ్రేషన్ లో పలకాల్సి ఉంటుంది. క్లాస్ లో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి, ఈ మంత్రాన్ని సరిగ్గా పనిచేస్తే మంచి మంచి రేస్ వస్తాయి మేడం. ఇలా వచ్చిన వాళ్ళు రిజల్ట్స్ మీకు చూపిస్తారు. ఎన్నో నుంచి రావాల్సిన అమౌంట్ నిన్న సాయంత్రం మీ అకౌంట్ లో వచ్చింది సార్. దాంతో పాటు నైట్ 108 టైమ్స్ రూట్ చక్ర చేశాను సార్. రూట్ చక్ర ఇస్ మనీ బ్లాకింగ్ అని. ఏంటండి? తమలపాకులు టాస్క్ చేశాను సార్ అన్నారు. అదేంటండి? అంటే పౌర్ణమికి ఇచ్చాను టాస్క్ అన్నది అది. సో ఓకే. ఎందుకంటే చూడండి, ఎందుకంటే రిజల్ట్స్ రావాలి అంటే దేనిపైన అయితే ఫోకస్ పెడితే అది వస్తుంది మేడం. సో పౌర్ణమి రోజు మేము స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకుంటాం. అందులో వారికి వచ్చింది. దాంతో పాటు రూట్ చక్ర అంటే 108 టైమ్స్ మేము ఒక మంత్రాన్ని చెప్పి తీసుకొని దాన్ని రిపీట్ చేయమని చెప్పాం. వారికి ఎప్పటి నుంచో స్ట్రక్ అయిన అమౌంట్ ఏమైంది ఆ రోజు రావడం జరిగింది. దిస్ ఇస్ మ్యాజిక్ అండి హరిత గారు. అంటే ఇంత సక్సెస్ ఉండడానికి కారణాలు ఏంటి? మీరు అంటే ఏం చెప్తున్నారు ఇంకా క్లాసెస్ లో? ఆ మెయిన్ సక్సెస్ ఏంటంటే మేడం, ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తాం మేడం. స్టెప్ బై స్టెప్. చాలా మందికి సబ్జెక్ట్ తెలుసు కానీ వాళ్ళకి బేసిక్స్ తెలియదు మేడం. అండ్ ఇంకొకటి, ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో కూడా అర్థం కాదు. అంటే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం కోసం మనం ఏం చేయాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు రియాలిటీకి వస్తుంది. సో దానికోసం మన క్లాసెస్ లో చెప్పడం ఉంటుందండి. ఎవరైనా నమ్మకంతో రావాలి, నమ్మి చేస్తే 100% సక్సెస్ ఉంటుంది. ఎస్, అవును, సమస్య ఏదైనా పరిష్కరిస్తారు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతి రోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని